హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం రాగులతోటి ఇడ్లీలు చేసుకుందామండి. అందులో పొట్టు మినుములు కూడా వేసుకుందామండి. నేను ముందు ఒక గిలాసుడు రాగులు తీసుకున్నాండి. ఇవి ఒక గిలాసు తీసుకుందామండి. ఏదైనా కొలత ప్రకారం చెప్తా అండి. నేను ఒక గిలాసుడు రాగులు అండి, అదే గిలాస్ తోటి పొట్టు మినుములు అండి, మినప్పప్పు అండి. నేను ఇంట్లో ఇవే వాడతా అండి, మినప్పప్పే వాడతా అండి, పొట్టుతోటి ఉన్నాయే. మనకి ఒకలా కావాలంటే మినపగుండు కూడా వేసుకోవచ్చు అండి. ఇగో ఈ గిలాస్ తోటి కొలత ప్రకారం అండి. ఒక గిలాసుడేమో రాగులు తీసుకున్న, ఒక గిలాసుడేమో మినపప్పు తీసుకున్నా అండి. వీటిని రెండింటిని శుభ్రంగా కడుక్కుందామండి ఒక 2-3 సార్లు. చూడండి కడిగిన. ఇప్పుడు వీటిలో నీళ్ళు పోసి ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకుందామండి. వీటిని నీళ్ళు పోసి ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటే మంచిగా నానిపోతాయండి. చూడండి నీళ్ళు పోసి మంచిగా అవి మునిగేటట్టు నీళ్ళు పోసుకోవాలండి. అవి మునిగేటట్టు నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకుంటే మంచిగా నానిపోతాయండి. ఇవి చాలా హెల్తీ అండి. ఇవి ఇట్లా చేసుకొని తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి. చూడండి రాగులు అన్నది మంచిగా నానిపోయినాయండి. అలాగే పప్పు కూడా చూసుకుందాం. పప్పు కూడా మంచిగా నానిందండి. వీటిని ఒక 2-3 సార్లు మంచిగా శుభ్రంగా మళ్ళీ కడుక్కోవాలండి ఒకసారి. చూడండి పప్పు అనేది మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు వీటిని 2 సార్లు కడుక్కుందామండి. పప్పునను రాగుల్ని కడుగుదామండి. శుభ్రంగా కడిగిన చూడండి ఈ విధంగా కడుక్కోవాలండి. శుభ్రం చేసినాక మిక్సీకి వేసుకుందామండి. ఫస్ట్ నేను పప్పుని మిక్సీ పడతాండి. పప్పుని మెత్తగా మంచిగా మిక్సీ పట్టుకుందామండి. ఒకవేళ కావాలంటే రెండింటిని కలిపి కూడా మిక్సీ పట్టుకోవచ్చండి మనం. కానీ నేను ముందు పప్పుని మిక్సీ పడుతుందండి. కొన్ని నీళ్ళు పోసుకుందామండి. పప్పులో కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పడదామండి. మినపప్పు పొట్టు మినుములు చాలా చాలా హెల్దీ అండి. పోషక విలువలు చాలా ఉంటాయండి. రాగులు అయినా సరే పొట్టు మినుములు అయినా సరే మన పోషక విలువలు చాలా ఉంటాయండి. చాలా విధాలుగా ఎంతో ఆరోగ్యకరమైనది. ఇప్పుడు పప్పు పట్టుకున్నామండి. పప్పు పట్టుకొని ఒక గిన్నెలో పోసుకున్నాక అదే గిన్నెలో రాగులు వేసుకుందామండి. రాగులు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఈ రాగులను కూడా మెత్తగా పట్టుకోవాలండి మంచిగా. ఇక ఈ విధంగా మెత్తగా పట్టుకొని చూడండి, ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలండి. పట్టుకున్నాక ఇప్పుడు మనం పప్పు మిక్సీ పట్టుకున్నాం కండి, అదే గిన్నెలోకి ఈ రాగి పిండిని మొత్తం వేసేసుకుందామండి. వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. బాగా కలపాలండి. దాదాపు 5-6 నిమిషాలు కానీ 10 నిమిషాలైనా పర్వాలేదండి. బాగా కలపాలండి. మనం ఎంత కలుపుతామో ఇడ్లీలు అనేది అంత మంచిగా వస్తాయండి. ఇడ్లీలను కాదండి, దోశలు వేసుకోవచ్చు, ఉత్తప్పం వేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు అండి. ఈ విధంగా బాగా కలపాలండి. ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాలు పర్వాలేదు కానీ మంచిగా కలపాలండి. పిండిని అనేది కలుపుట్లోనే ఉంటుందండి ఏదైనా. మనం ఈ విధంగా మొత్తం కలుపుకుందామండి. కలుపుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం మూత పెట్టి ఉంచుదామండి. ఓవర్ నైట్ మొత్తం ఉంచినండి. చూడండి పిండి చూడండి ఎట్లా ఏ విధంగా మంచిగా పొంగిందో. ఇప్పుడు ఒకసారి గంట పెట్టి మొత్తం కలుపుదామండి. చూడండి ఈ విధంగా మంచిగా పొంగితే ఇడ్లీలు అనేది మంచిగా వస్తాయండి. ఈ విధంగా ఒకసారి మొత్తం గంట పెట్టి ఒకసారి మొత్తం కలుపుకుందామండి. మొత్తం కలగలుపులుగా అంతా ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకున్నాక 1 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందామండి. అంత ఉప్పు అనేది మొత్తం కలిసిపోవాలండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకుందామండి. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి అండి. ఎవరైనా మీకు తెలిసిన చుట్టాలు బంధువులు గిట్ట ఉంటే. ఇప్పుడు మనం ఇడ్లీ గిన్నెలు తీసుకొని నేను హెల్తీగా చేయాలనుకుంటున్నా కాబట్టి నెయ్యి వాడుతుందండి. ఒకవేళ మన దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అని వేసుకోవచ్చండి, అది ఆప్షనల్ అండి. ఈ విధంగా అన్ని ప్లేట్లకి మనం ఎన్ని ప్లేట్లు తీసుకుంటాం అన్ని ప్లేట్లకి నెయ్యి రాసుకున్నాండి. మొత్తం ఈ విధంగా రాసుకోనండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంది కండి, ఆ పిండిని మనం వీటిలలో వేసుకుందామండి. ఈ విధంగా నెయ్యి రాసుకోవాలండి. నూనెని రాసుకోవచ్చండి, వెన్నపూస కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని అంతా వేసేసుకోవాలండి. మొత్తం ఎన్ని గిన్నెలకి అయితే మనం నెయ్యి రాసుకున్నామో అన్నిటికీ అదే విధంగా వేసుకోవాలండి. వేసుకొని రెడీగా పెట్టుకుందామండి. చూడండి నేను ఈ విధంగా అన్నీ వేసుకొని రెడీ పెట్టుకున్న ఇడ్లీ గిన్నెలోకి 1 చెంబు నీళ్ళు తీసుకుందండి. అవి అలా పెట్టేసి ప్లేట్లను అలా పెట్టేసిన గ్యాస్ ముట్టించుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలండి. ఇడ్లీలు మంచిగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మనం చట్నీ చూసుకుందామండి. ఒక చిన్న గిన్నెడు చట్నీకి ఒక చిన్న గిన్నెడు పల్లీలు తీసుకున్నా అండి. అందులో ఒక 5-6 ఎండుమిర్చి వేసుకున్న, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం అండి.
వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని మంచిగా సిమ్లోనే పెట్టి మంచిగా వేయించుకోవాలండి. మంట హైలో పెడితే మాడిపోయే అవకాశం ఉంటుందండి. అందుకని దగ్గరుండి మంచిగా సిమ్లోనే పెట్టి గ్యాస్ని వేయించాలండి. వీటిని ఈ విధంగా మంచిగా వేయించుకోవాలండి. పల్లీలు ఎంత వేగితే చట్నీ అంత బాగుంటుందండి. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చండి. వేసుకొని కూడా మనం చట్నీ రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా చూడండి, పల్లీలు అన్నది మొత్తం మంచిగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలకు వేసుకుందామండి. మిక్సీ గిన్నెలకు వేసుకున్నాక ఒక 10 రాక వెల్లిపాయలు వేసుకుందామండి. వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దామండి. ఇక ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. పల్లీలు వేయించుకున్న గిన్నెలోనే ఒక స్పూను ఆయిల్ పోసుకొని జీలకర్ర ఒక స్పూను, తాలింపు గింజలు ఒక స్పూను, ఎండుమిర్చి ఒక 2-3, ఒక గింత కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కలుపుకున్నాక అండి మనం ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే చట్నీని ఇలా వేసుకుందామండి. అంతే ఆ గిన్నెలోనే కొన్ని నీళ్ళు పోసుకొని కూడా వేసుకుందామండి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. ఉప్పుని ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని కలుపుకుంటే చాలండి. మరీ మసాలా అవసరం లేదండి. ఈ విధంగా చేసుకుంటే చట్నీ అన్నది కొంచెం చిక్కగా చేసుకోవచ్చు, పలసగా కూడా చేసుకోవచ్చు అండి. అది మన ఇష్టం అండి. చేసుకుందామండి ఈ విధంగా. ఇప్పుడు చట్నీ అయిపోయిందండి. దీని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఇడ్లీలను చూసుకుందామండి. ఇడ్లీలు కూడా మంచిగా ఉడికిపోయినాయండి. చూద్దామండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. చూడండి అంత మంచిగా ఉడికిపోయినాయో ఇడ్లీలు. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది చూడండి, కొంచెం కాలుతాయండి. చూసి తీసుకోండి. ఇప్పుడు స్పూన్ పెట్టి తీసుకోవచ్చు, మామూలుగా ఇట్లా తీసిన కూడా వస్తాయండి. ఎందుకంటే నెయ్యి పూసినాం కాబట్టి సింపుల్గానే వస్తాయండి. తీసి అన్నిటిని ఒక గిన్నెలో పెట్టుకుందామండి మనం. చూడండి ఎంత మంచిగా వచ్చిన ఇడ్లీలు. చాలా ఆరోగ్యకరంగా ఉంటాయండి. చాలా ఆరోగ్యం ఉంటుందండి. ఇవి చేసుకొని ఈ విధంగా చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటామండి. ఇంట్లో మనం అందరం చేసుకోవచ్చు అండి. బయట తినే ఫుడ్ కంటే ఇట్లా ఇంట్లోనే ఆరోగ్యంగా వారానికి ఒకసారైనా ఇట్లా రాగితోని ఇడ్లీలు చేసుకోండి అండి. చాలా బాగుంటాయండి ఈ ఇడ్లీలు. ఈ విధంగా చేసుకోండి అండి. ఇప్పుడు మనం చట్నీతో ముంచుకొని తింటే కూడా చాలా బాగుంటాయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఎవరైనా మీకు తెలిసిన బంధువులు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, లైక్ కొట్టండి అండి. థ్యాంక్ యూ అండి.